ఇప్పటికి కూడా నేను 10 రోజులకు ఒకసారి బయటికి ఎడతాను. మా ఆవిడ అన్ని పనులు నాకు చెబుతుంది. పైగా నేనే చెప్పమని అంట. కిరాణం సామాన్లు కూడా నేనే తెస్తా, ఫ్యాన్సీ సామాన్లు కూడా నేనే తెస్తా. ఎందుకో తెలుసా? వాళ్ళు దుకాణానికి వెడితే ఎకరం పొలం అమ్మేయాలమ్మా. ఆడవాళ్ళని దుకాణానికి పంపేమంటే ఎకరం పొలం అమ్మేయాలి. తర్వాత విషయం అది. అవసరమైనవి అనవసరమైనవి అక్కడ కనిపించేవి అన్నీ కొంటారు. చూస్తే కొనాలనిపించింది అంటారు. నాకు ఏం చూసినా కొనాలని అనిపించదు, తినాలని అనిపించదు. నా యోగం నాకుంది. అందుకని నేనే ఆ సరుకులు తెచ్చేస్తే ఇవే రూపాయలు 10,000 రూపాయలు కలిసి వస్తాయి అనవసరంగా. బట్టల షాపు నుంచి ఏదైనా తువ్వాలు దమ్మంటే తువ్వాలు నేనే తెస్తా. తువ్వాల కోసం రావండి పంపామనుకోండి 10,000 రూపాయలు బిల్లు అవుతుంది. ఇంకేవో కనపడదు. సహజ స్వభావం అండి. ఆడాళ్ళు ఏమిటి మగాళ్ళైనా ఇలాగే ఉంటారు. అందుకని ఈ పనులు చేసేటప్పుడు నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు పనులన్నీ మామూలుగా చెప్పిన వెంటనే కాగితం మీద రాసుకుంటూ బజారుకి వెళ్లే ముందు చిన్న కాగితం మీద రాసి 16 పనులైనా సరే ధారణ కణుపుల మీద చేస్తా. అవధానాల్లో వ్యస్తాక్షరి నాకు హాయిగా సంసారంలో కూడా ఉపయోగపడింది. కణుపుల మీద ఆ కణుపుల మీద కూడా ఎలాగ దుకాణాల వరసలో మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాక ముందు వచ్చే దుకాణం ఏది, తర్వాత వచ్చే దుకాణం ఏది, తర్వాత వచ్చే దుకాణం ఏది, తర్వాత వచ్చే జెరాక్స్ సెంటర్ ఏది, ఆ వరసలో ఆ పనులు విడించి ఆ వరసలో అంకెలు వేసి ఆ వరసలో గుర్తుపెట్టుకుంటే మధ్యాహ్నం 1 గంటకి పనులు ముగించుకుని తిరిగి వచ్చాక 16 పనులు చేసేసామయ్యా అని చెప్పామనుకోండి. ఇంట్లో ఇలా మొగుడంటే నువ్వయ్యానో సర్టిఫికెట్ ఇస్తారు ఖచ్చితంగా. భార్య ఇచ్చే సర్టిఫికెట్ పద్మశ్రీ కంటే గొప్ప పురస్కారం. అది మనం పొందాలి. ఊళ్ళో వాళ్ళందరికీ అన్ని పనులు చేస్తారు. ఇంటికి మాత్రం ఇక్కడ పేడదేవత అంటే ఇంకా అనవసరం అమ్మ జీవితం. అక్కడ ఊళ్ళో పనులు చక్కబెట్టడానిక మనం ఉన్నది. ఇక్కడ ఇంట్లో వాళ్ళకి పనికి రావద్దా? అవధాని అంటే ఇంట బయట కూడా అవధానే. ఖచ్చితంగా అది అలా వ్యవహరించవలసింది. మన జ్ఞాపక శక్తికి ఇంట్లో భార్య పిల్లలు కూడా ఆశ్చర్యపోవలసింది. మన సమస్య పరిష్కార శక్తికి బంధుమిత్రులందరూ ఆశ్చర్యపోవలసింది. ఏదైనా బంధువుల్లో ఒక సమస్య వస్తే మన వాళ్ళలో ఒక అవధానం ఉన్నాడు పిలవండ్రా అని పిలిపించుకునే స్థాయికి అవధానులు ఎదగాలి.